ఫ్రెండ్స్, మా పిన్ని వాళ్ళ అక్క వాళ్ళు అయితే చూడండి, మాకు కొత్త మాస పండుగ సందర్భంగా ఎన్ని బూర్లు అయితే పెట్టారు. అది కొల్లెం పువ్వు, అది బూరు పువ్వు కదా. చూస్తున్నారు కదా, మా పిన్ని అయితే చీర పెడుతుంది అనమాట. నూకలమ్మ తల్లికి అయితే చీర పెడుతుంది అనమాట. బూర్లు అయిపోతే అవి కూడా ఆ నైవేద్యంగా పెడతారు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మాకు కొత్త మాస పండుగ అనమాట. ఇప్పుడైతే నేను ఆ చాలా దూరం నుంచి అయితే ఈ బూర్లు స్మెల్ అయితే వస్తుంది అనమాట. ఈ పండగ పూట బూర్లు, అలాగే గారెలు ఇవన్నీ వండుతారు అనమాట. కొన్ని అయితే ఇప్పుడు చూద్దాం, మనం ఏ ఇంట్లో వండుతున్నారు అన్నది అయితే మనం చూద్దాం. ఇప్పుడు అన్వేషించడానికి అయితే మేము వెళ్తున్నాం అనమాట. చూద్దాం ఫస్ట్ అయితే ఏ ఇంట్లో వండుతున్నారో, ఎలా వండుతున్నారు, ఎన్ని వండుతున్నారో చూద్దాం అనమాట. ఇక్కడైతే కాదు, వండితే ఖచ్చితంగా అయితే స్నానం చేసి ఉంటారనమాట. పండగ చేసుకొని వేపకొమ్మ వేసుకొని, ఇంటి ముందు వేపకొమ్మ ఉంటుంది. ఇక్కడ వేపకొమ్మ ఎక్కడ లేదు కాబట్టి ఇంకా పండగ అయితే చేయలేదు. కొంతమంది సాయంత్రం చేస్తారనమాట, కొంతమంది ఉదయం చేస్తారు, కొంతమంది సాయంత్రం చేస్తారండి. కొత్త మాసం ఇది మన తెలుగు వారి తొలి పండుగ కాబట్టి ఈ పండుగనైతే చాలా ఘనంగా చేస్తారనమాట మా పల్లెటూర్లలో. ఇన్ని పండగ చేస్తారా? మా పిన్నలు అయితే రెడీగా ఉన్నారు పండగ చేయడానికి. స్నానం చేసి వేపకొమ్మ కూడా తెచ్చుకున్నారు. ఇక్కడైతే మా మాయాళ్ళు అయితే చూసారు కదా, రెడీ చేస్తారు. పండగ కూడా అయిపోయింది, పండగ అవ్వలేదు, ఇప్పుడు రెడీ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు రెడీ చేస్తున్నారు, 5 నిమిషాల్లో రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, మాకైతే దైవంగా అయితే ఈ యాపకొమ్మని అయితే పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ బూరికి పువ్వులు కూడా ఉన్నాయి. మీలో చాలా మందికి తెలిసే ఉంటది, బూరుగు పూలు అంటే అడవిలో ఎక్కువ ఉంటాయి అనమాట. మనకి కొల్లెం పువ్వు పెద్ద మీది పిన్ని, అది కొల్లెం పువ్వు, అది బూరు పువ్వు కదా. అదే మన తలుపులమ్మ తల్లి గుడికి అంటది ఊరు. మరి ఇంకెప్పుడు వేస్తారు? చూస్తున్నారు కదా, మాకైతే బూర్లు కూడా చేస్తారు వంట. ఇంకా బూర్లు అయిపోతే అవి కూడా నైవేద్యంగా పెడతారు అనమాట. బూర్లు ఏమంటుంది నాగా? బూర్లు ఒకటేనా? ఇవి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత, తల్లికి నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదంగా అయితే మనం తీసుకుంటాం. దీంట్లో భాగమే నాటుకోడి కూడా కోసుకుంటారు మా వాళ్ళు అయితే. నాటుకోడిని కూడా కోస్తారు అనమాట ఈ రోజు. మళ్ళీ రేపు ఉగాది రోజునైతే నాటుకోడి అనేది నీసు ముట్టరు అనమాట. ఉదయం నుంచి కూడా నీసు అనేది ముట్టరు. వాళ్ళని పచ్చి పులుసు వేసుకుంటారు కదా బిన్ని, పప్పు మామిడికాయ వండుకుంటారు అనమాట. ఈ రోజు మాత్రం కోడి కోసుకోవాలా. అయితే అప్పట్లో అయితే అందరికి నాటుకోళ్ళు ఉండి కోళ్లు పెంచేవారు, నాటుకోళ్లు కోసుకుంటేవారు. కాకపోతే ఇప్పుడు కోళ్లు చాలా మందికి లేవు కాబట్టి ఇంకా మామూలు బొంత కోళ్ళు కోసుకొని పండగ అయితే జరుపుతారు అన్నమాట. ఇది కళ్ళమే చిన్న. ఇక్కడైతే తల్లికి అయితే కళ్ళు కూడా పెడతారు అనమాట ఈ రోజునైతే. ఎందుకంటే మాకు గ్రామాల్లో కళ్ళు ఎక్కువగా దొరుకుతుంది. అలాగే ఇది ఒక సాంప్రదాయమైన పానీయం కూడా కావచ్చు కాబట్టి మాకైతే ఇది నైవేద్యంగా కూడా పెడతారు తల్లులకి. రాజుబాబు పండగ కావచ్చు, గంగళం పండగ కావచ్చు, ఇది చాలా ముఖ్యం మాకు కళ్ళు అనేది. ఎందుకంటే ఇది మాకు జీవనాడిలో ఒక జీవన శైలిలో ఒక భాగం కాబట్టి ఈ కళ్ళు అనేది కూడా పెడతారు అనమాట. పిన్ని నూకలమ్మ తల్ల అసలు ఏ తల్లి? నూకలమ్మ తల్లి, నూకలమ్మ తల్లి అనమాట. మాకైతే ఇది ఈ విలేజ్ లో కావచ్చు, లేదంటే టౌన్ లో సిటీలో ఉన్న వాళ్ళు కూడా కావచ్చు, ఇది తెలుగు సంవత్సరంలో ఇది తొలి పండగ అన్నమాట. మాకి అంటే మన తెలుగు వారికి అయితే ఇది ఈ తెలుగు పంచాంగం అనేది మొదటిగా కాబట్టి మనం ఈ ఉగాదినే మొదటిగా జరుపుకుంటాం. అయితే మన భారతదేశంలో అయితే ముందుగా జనవరి ఫస్ట్ ఇయర్ అనుకుంటా, అదే న్యూ ఇయర్ అనుకుంటా. కానీ మన తెలుగు వారి విషయానికి వస్తే, మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఈ నూకలమ్మ పండుగ అంటే ఉగాది పండుగను మనం తొలి పండుగగా జరుపుకుంటాం అన్నట్టు. అంటే ఉగాది పండుగ కాదు,
ఈ కొత్త మాసం అనమాట. అంటే ఉగాదికి ముందు రోజు వచ్చే ఈ పండుగనే అనమాట. కొత్త మాసం పండుగ అంటాం అనమాట. అంటే మాసం అంటే ఏంటి? కొత్త మాసం అంటే ఏంటి? కొత్త నెల అనమాట. నెల. ఈ నెలలోనే మనం ఈ పండుగ అనేది జరుపుకుంటాం అనమాట. ఇది మా విలేజ్ లో చాలా చోట్ల అయితే చాలా సాంప్రదాయంగా జరుపుతారు. బట్టలు పెట్టుకుంటారు, కొత్త బట్టలు కొనుక్కుంటారు. సంక్రాంతికి ఏ విధంగా అయితే జరుపుకుంటామో ఆ విధంగానే ఈ పండుగ కూడా జరుపుకుంటానంట. చుట్టాలు కూడా వస్తూ ఉంటారు, రిలేటివ్స్ కూడా వస్తూ ఉంటారు. నా చిన్నప్పుడు అయితే చాలా మంది రిలేటివ్స్ అయితే వచ్చేవారు అనమాట. ఇప్పుడు అలాగలాగా కొంచెం తగ్గిపోయారు కానీ చాలా మంది వస్తారు అనమాట. చూస్తున్నారు కదా, మా పిన్ అయితే చీర పెడుతుంది అనమాట. నూకలమ్మ తల్లికి అయితే చీర పెడుతుంది అనమాట. ఆ చీరలు తల్లులు కట్టుకుంటారని కాదు, ఎందుకంటే వాళ్ళు ఉన్నారని మేము నమ్ముతాం కాబట్టి వాళ్ళకైతే చీర మేము పెడతాం అనమాట. ఈ చీర నొప్పిని తర్వాత ఎవరికైనా ఇస్తారా, లేదా మనమే కట్టుకోవచ్చా? ఆ, ఆడపడుచులు ఉంటారు కదా, ఆడపడుచులకి ఇవ్వచ్చు, లేదంటే మనమైనా కట్టుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ పండుగ ఏంటంటే ఒక కుటుంబం వారు ఒక దగ్గర అన్నమాట. అలాగా ఒక్కొక్క కుటుంబం అంటే ఇంటి పేరు గల ఉంటారు కదా, వాళ్ళందరు కలిపి ఒక ఒక దగ్గర చేసుకుంటారు. అలా ఇక్కడైతే రెండు ఫ్యామిలీలు అయితే చేసుకున్నాయి అనమాట ఇక్కడ. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే దండం పెట్టుకున్న తర్వాత అంటే మేము అన్ని దిక్కులకి దండం పెడతారనమాట. ఫస్ట్ అయితే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఇలాగా 4 దిక్కులకైతే దండం పెట్టుకొని తర్వాతనైతే కోడినైతే అంటే కోడినైతే ముట్టిస్తారనమాట. అంటే ధాన్యం తినమని, లేదా బియ్యం తినమని, పప్పులు తినమని ముట్టిస్తారనమాట. ఆ ముట్టించినప్పుడు ఏంటంటే మనకు పాజిటివ్ వైబ్ అనేది వస్తుందన్నమాట. అంటే మనకు ఈ పండుగ చేసుకోవడానికి కొంచెం ఇంకా మోటివేట్ ఉంటుంది అనమాట. అంటే తల్లి ఒప్పుకుంది, అంగీకరించింది అనే భావనతో అయితే మా గ్రామస్తులు ఉంటారనమాట. కొన్ని చోట్ల అయితే కొన్ని కుటుంబాల దగ్గర ఇలా ముట్టవు కొన్ని కోళ్ళు, కొన్ని కుటుంబాల్లో కొన్ని ముడతాయి అన్నమాట. ఒక్కొక్కసారి ముడతాయి. ఇదే కుటుంబం నుంచి గత పండగలు అయితే ముట్టాయి, ఇప్పుడు ముట్టలేదు, సరిగా ముట్టట్లేదు. అది కొంచెం టైం పడుద్ది అనమాట. టైంతో కూడుకున్న పని కాబట్టి వెయిట్ చేయాలి అవి ముట్టేంత వరకు. ముట్టిన తర్వాత అయితే మనమైతే కోడినైతే కోయడం జరుగుతుంది అనమాట. మీలో చాలామంది అనుకోవచ్చు పండుగల పేర్లు చెప్పి ఇలా అదేంటి పక్షులు అంటే సారీ కోళ్ళను కోయడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అనమాట. ఇది ఇప్పటిది కాదు కాబట్టి తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం కాబట్టి దాన్ని మనం ఆచరిస్తాం, ఖచ్చితంగా ఆచరించాలి. టౌన్లో సిటీలో ఉన్న వాళ్ళు చాలా చాలా నెగిటివ్గా మాట్లాడవచ్చు, దానికి ఏముంది. గ్రామాల్లో ఉన్నవారికి, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మేము ప్రకృతిలోనే ఉంటాం, ప్రకృతిని ప్రేమిస్తూ ఉంటాం, ప్రకృతిలోనే మేము ఆధారపడి ఉంటాం కాబట్టి మాకు అన్ని పండుగలు కూడా ఇలా బలి ఇవ్వడం అది మాకు ఏంటంటే సాంప్రదాయంగా వచ్చిన పద్ధతే కాబట్టి మా పూర్వీకులు అవలంబించారు, మేము అవలంబిస్తున్నాను. దాన్ని తీసి పారేయడానికి అయితే లేదు. కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కాబట్టి మా పల్లెటూళ్ళు ఇది కామన్ అన్నమాట, సర్వసాధారణమే. ఏ పండగైనా మాకు ముఖ్యమైన పండుగలు ఏ పండుగైనా సరే మేమైతే ఇలాగ కోళ్ళని అయితే కోసుకుంటాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట. చూసారు కదా, మా గ్రామం సైడ్ అయితే ఈ విధంగా ఈ కొత్త మాస పండుగ అనేది జరుగుతుంది అనమాట. ఇది ఉగాదికి ఒక రోజు ముందైతే ఈ కొత్త మాస పండుగ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా మా గ్రామంలో జరుపుకుంటారు అనమాట. చాలా సాంప్రదాయంగా జరుపుతారు, చాలా ఏంటది సందడిగా జరుపుతారు అనమాట. కొన్ని కుటుంబాలు కలిపి ఒకే కుటుంబం కలిపి ఇలా జరుపుకుంటారు అనమాట.
సో ఫ్రెండ్స్, మీరు మీ గ్రామాల్లో కావచ్చు లేదంటే టౌన్లో కావచ్చు ఏ విధంగా ఈ కొత్త మాస పండుగను జరుపుతారో కింద కామెంట్లు అయితే తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూసే ప్రయత్నం చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. సో ఫ్రెండ్స్, జై హింద్.